నమస్కారం, ఎవరండి మీరు? అక్కడ కనిపిస్తున్న దానికి ఆడపడుచుని అవుతా. ఏమే పిలవకుండా వచ్చేసా ఊపుకుంటాని? నిన్ను ఎవడు పిలిచాడు ఇక్కడికి? ఊపుకుంటూ రాకపోతే నా ఒక్క మేనకోడలికి ఎవరిని అడిగే పెళ్లి చేస్తున్నావు? గొట్టంగడు మీ అన్నయ్య నన్ను ఎప్పుడు అడగలేదు, నువ్వేంటే నన్ను అడిగేది? మేడం నా పేరు తాకండి, నా పేరు మధ్యలో. ఇంతకీ ఎందుకు వచ్చావే? నా మేనకోడల పెళ్లి నాకు కోడలు అవ్వాలి. నీ కూతుర్ని నా ఇంటికి ఇచ్చి చేయవే. చచ్చినా చేయను. వాడు మొహం చూసావా? పళ్ళు తప్ప ఏం కనపట్లేదు. నాటకాలు ఆడికే పెళ్ళని కొత్తలో నువ్వు మాత్రం ఎలా ఉండేదేవి? బరిలా నల్లగా ఉండేదానివి. మా సొమ్ము తిని 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 మొక్కని పుసుకొని తెల్లగా అయ్యావు. 10 లక్షలు ఇచ్చానే నీకు, ఆడపడుచు కట్టినావు కానా? అది తిని 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 పందిలా తయారు. అంబర్పేట అంటే ఎవ్వడికే తెలియదండి బాబు, కానీ అంబర్పేట ఆంటీ అంటే మాత్రం తెలియనోడు ఎవ్వడు ఉండడు ఇక్కడ. ఆడపడుచని కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. ముట్టి 10,000 ఇచ్చారే, బంగారం లాంటి మా అన్ని నీకు ఇచ్చి పెళ్లి చేశానే. బంగారమా? దాన్ని చూసావా? నీ మామూలుగా తప్పుకోరా. నీ మేనగోళ్ళని చూసావా? భూమికి 3 అడుగులే పుట్టింది. నీ అన్నయ్య ఇంత ఉన్నాడే సచ్చినోడు. ఇదిగో లేడీ గెటప్ లో నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకు. నా కూతుని ఏ కుక్క కన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఈ కుక్కకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. సరే సరే గాని ఇంతకీ ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నావు? అదిగో అక్కడ ఉన్నాడే ఆ కుర్రోడికి. ఎంత తెల్లగా ఉన్నాడో చూడవే. వాడు అల్లుడా? నర్సాపురంలో పొలం దగ్గర పురుగుల మందు డబ్బాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. హేమ, ఇప్పుడు నీకు తెల్లగా కూతురు పుట్టేసరికి బలుపు వచ్చిందా? నెక్స్ట్ మహేష్ బాబు లాంటి కొడుకు రెండోడు ఉన్నాడు, ఆని తీసుకొస్తా. చూస్తావా? చూపించు. పదరా. వెళ్ళండి. సో అట్టహాసంగా రెండో పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు మన ముందుకి. సో మరి ఇంకా ఆవిడ ఏ క్వశ్చన్లు అడుగుతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ భయ్యా. ఓకే. నీ అమ్మాయి డాన్స్ ఇంత బాగా చేసాడంటే నచ్చుతాడు. భయ్యా ఏంటి ఎత్తుకుతున్నారు? ఏంటి ఎత్తుకుతున్నారు? పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు తెలీదా నీకు? ఈ మాత్రం ఇట్టితే చాలు అల్లుకుపోతా. తెలుసా? నాకేమీ తెలియదు భయ్యా. అదిగో అక్కడ పూలు పెట్టుకొని నిగనిగలాడతా బొట్టు పెట్టుకొని ఉందో చూసారా, ఎర్ర చీర కట్టుకొని ఆమె పెళ్లి కూతురు. ఈజీలో కనిపిస్తుంది. ఊరుకోబయ్యా ఊరుకోబయ్యా. ఆస్తి ఎక్కువ ఉంది, అంతస్తు ఎక్కువ ఉంది, పలుకుబడి ఎక్కువ ఉంది, కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే తప్ప పిలవమంటారా? అండి కొంచెం ఒక్కసారి. మీ పేరు? హేమా. చిలక కొరికి జాంపండ్లో ఉంది. ఆవిడ అమ్మాయి కాదు రే, మీ అత్తగారు. ఏంది భయ్యా? అది అసలు పట్టించుకోక భయ్యా. ఏంటి ఇలా అంటున్నావు? ముక్కు పచ్చలు ఆడకూడదు అంటారు కదా, ఆరిపోద్దేమోననేసి. అదేంటి మీరు నాకు చెప్తున్నారు? పచ్చి అబద్ధం ఆడవు కదా, ఆడుతుందని. ఎరా ఎలా ఇచ్చాను? ఎంత సీనియర్ అండి బాబు మీరు. అయినా నేను మిమ్మల్ని చూడడానికి కాశ్మీర్ వచ్చేసానా? ఇదేంటి కాశ్మీర్ ఏంటి భయ్యా? మరి నేను యాపిల్ తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది మీ గొప్పతనం కాదు, మీ అమ్మ నాన్న గొప్పతనం. మా అమ్మ నాన్న గొప్పతనమా? మరి కాకపోతే ఏంటండి, తాజ్ మహల్ కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. మీ అమ్మ నాన్నకి మిమ్మల్ని కనడానికి 9 నెలలే. వావి వరుసలో ఉండాలి రే, సిగ్గు ఉండాలి. ఎత్తవా అని అయ్యాన్ని పట్టించుకోకండి. వయసు పెడితే అన్నం తగ్గుద్ది అనేది వాళ్ళ భ్రమ. దానికి ఉదాహరణ హేమ. ఓ మై గాడ్. అసలు ఇంతకీ ఇంటి అడ్రస్ నీకు ఎవరు చెప్పారు? ఊరు రాగానే అందం ఎక్కడ ఉంటుంది అని అడిగా. డైరెక్ట్ గా చూపించారు. పండు ఈ పండు నచ్చాడు. నాకు మీరు నచ్చారు. పెళ్లి చేసుకున్నా? చూసారా అండి, నేనే అండి ఇదంతా చేసింది. మీకు వచ్చాడు మిమ్మల్ని చూసి చేసుకోవాలి కానీ మీ ఆస్తిని చూసి చేసుకోకూడదు. అందుకే పెళ్లి కూతురు మీరని అబద్ధం చెప్పా. నీళ్ళంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయను. నడు. నువ్వు కావాలని చెడగొట్టావు కదా, చూస్తాను రా. మీ ఇద్దరు కలిపి ఎవరిని తీసుకొస్తా నేను చూస్తా. బాబా ఇట్రా. ఇందాక చాలా చెప్పావు కదా, వెళ్లే ముందు ఒకటి చెప్పు. వెళ్ళమ్మా, నేను చూడటం ఎక్కువ.
నిన్నే ఇంత పొగిడాడంటే ఆ. ఇంకా నా కూతుర్ని ఎంత పొగుడతాడో ఎంత బాగా చూసుకుంటాడో తెలియదు కదా. ఈ పర్ఫార్మెన్స్ అని చూసిన తర్వాత వాడా వీడా డిసైడ్ చేస్తా. ఊరుకోండి ఊరుకోండి చూస్తా మన కూతురు అడిచి పెళ్లి చేస్తావా? మన కూతురు ఎంత అల్లారి ముద్దు పెంచుకున్నావు. ఒరే వాడు కూడా ముద్దు ముద్దుగానే చూసుకుంటాడేమో, చూద్దాం రా. దాందే ఉంది. అంటే ఈడి ముందు కూడా పర్ఫార్మెన్స్ చేయాలా? ఆ ఆయన గొట్టం గారు ఈయన ముందు కూడా పర్ఫార్మెన్స్ చేయాలంట, పిలిపించండి. మనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా పట్టాలి, గాడిద గుడ్డొచ్చినా పట్టాలి. ముద్దొచ్చినా పెట్టాలి. అవును నరేష్, ఎందుకు డల్లుగున్నావు? ఒక్క నిమిషం ఇట్రారా నువ్వు. ఇది నాతో చేసింది, ఎదిగింది. ఇది నాతో చేసింది, ఎదిగింది. ఇది నాతో చేసింది, ఇంకా ఎదిగింది. ఈడ అసలు తమరే. ఏంటి ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు? రామప్రసాద్ మాస్టర్, ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు, కనిపెట్టండి ఎక్కడున్నారు? వెంటనే కనిపెట్టేస్తున్నానండి. పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టమని. ఇక్కడ దొరుకుతుంటారండి. అమ్మో రైడింగ్. మీరు ఫాదర్ అండి, కొంచెం ప్రార్థన. ఆయన సైన్స్ మాస్టరా, హిస్టరీయా? కొంచెం డిలీట్ చేస్తారా? నందమూరి నాయక అందమైన కానుక ముందరంది చూసుకోరా. బెంగళూరు బాలిక చెంగుచాటు చేయక కాకనేవి తనివి తీరా. జింగిలాలో 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 పొంగుచార వంగ చేలో అబ్బలాలో పలాలు దెబ్బలాలో జురుకోలు జురుపాలో. టెన్షన్ టెన్షన్ ఎవడాడు? నాకెందుకు టెన్షన్ సార్? పిల్లల కంటే చిన్న నువ్వు. ఎస్ సార్. హై జంప్ అంటే ఏంటి? పైన నుంచి ఇలా దూకాలి సార్. సార్ హై జంప్ అంటే హై. హై జంప్ అంటే కొడతలేరా నువ్వు? బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. ఎవరికైనా చేతులు కాలు పట్టుకొని నా ప్లేస్ లో వచ్చి కూర్చోండి అని ఒప్పిస్తే మీరు వెళ్ళొచ్చు. 2 3 స్టార్ట్. ఫస్ట్ ఎవరు కొట్టారు? సద్దాం. నేను కొట్లే. వీడి మధ్య ఒక అమ్మాయితో చాట్ చేస్తుండండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? పోయి పోయి నీకే చెప్పారు కదా. సీక్రెట్ బయట చెప్పేస్తే ఇది ఎస్కేప్ అయిపోతావు. అమ్మాయి అయితే ఉంది మేడం, కానీ పేరు మాత్రం చెప్ప. కావాలంటే తల్లులు తింటా, తల్లులు తింటా. నేను ఇక్కడ ఎవరి కోసం ఏమైనా తిట్లు తిన్నా ఏమన్నా చేసినా నేను రేపు పస్తులు ఉన్నా గానీ నా ఫ్యామిలీని మాత్రం పస్తులు ఉంచాను. మళ్ళీ నేను ఎప్పుడు మాత్రం ఆ పొజిషన్కి వెళ్ళకూడదు. ఇవాళ మా అమ్మ కోసం ఒక చిన్న గిఫ్ట్ అండ్ మా డాడీ కోసం గిఫ్ట్ తెచ్చాను. నేను ఇల్లు కొన్నప్పుడు ఆ గోల్డ్ తాకట్టు పెట్టాల్సి వచ్చింది, కానీ అందులో ఒక 20% అయితే నేను మా మమ్మీ కోసం ఇవాళ ఇవ్వాలనుకున్నాను. సో మమ్మీ, ఫస్ట్ టైం లక్ష్మణ్ గారు ఇమోషనల్ అవడం చూస్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.